హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. యాక్చువల్గా నేను ఎప్పుడు ఇట్లా వంటల జోలికి అయితే ఎప్పుడు పోలేదు. నేను చదువుకునే టైంలో అయితే లైట్గా వంట చేసేవాడిని. కానీ ఇప్పుడు మా పిల్లల కోసమని ఇవాళ శిరీష కూడా లేదు, బయటికి వెళ్ళింది. అయితే ఆకలి అవుతుంది అంటే ఏదో ఒకటి చేద్దాము అంటే మాకు సడన్గా గుర్తుకొచ్చింది 2 minutesలో మ్యాగీ అవుతుంది కదా త్వరగా. అందుకని నేను ట్రై చేస్తున్నాను. రియల్గా 2 minutesలో మ్యాగీ అవుతుందా కాదా? అవుతుంది అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారు అంటే మాత్రం కామెంట్ చేయండి. ఒకసారి మనం కూడా చూద్దాం అసలు 2 minutesలో మ్యాగీ అవుతుందా లేదా అనేది. ఇంత ఫాస్ట్గా అయితే మనము ఏ ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేము. సో ఒకసారి మేము కూడా ట్రై చేస్తున్నాం. ఇంకా పిల్లలకు ఆకలి అవుతుందని. అలాగే ఇప్పుడు అక్షయ్కి సిప్పాబక్కస్ క్లాస్ కూడా ఉంది ఫ్రెండ్స్, 6 o'clockకి. ఇప్పుడైతే టైము 5:30 అవుతుంది. ఒకసారి టైం చూపెట్టు అక్షయ్, అక్కడ చూడండి, టైం 5:30 అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను త్వరగా మ్యాగీ చేసేస్తాను. నేను చాలా ఇయర్స్ అయిపోయింది ఫ్రెండ్స్ మనము మ్యాగీ చేయడము. నేను చదువుకునేటప్పుడు ఎంసీఏ చదువుకునేటప్పుడు చేశాను మ్యాగీ. సో ఒకసారి ట్రై చేస్తున్నాం మా పిల్లల కోసం. సో ఎట్లా వస్తుందో చూద్దాం. సో నేను మ్యాగీ చేయడానికి కోసమైనా అయితే మ్యాగీ తీసుకున్నాను. అలాగే 2 టమాటాలు తీసుకున్నాను. 2 టమాటాలు, 2 మిరపకాయలు, 1 ఉల్లిగడ్డ. ఇవి కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక కట్ చేసేసుకొని మనం పొయ్యి పైన వేసేద్దాం. ఫ్రెండ్స్ ఇంకా మ్యాగీ అయితే చేయడానికి రెడీ అయిపోయాము. సో ముందుగా ప్యాన్ పెట్టేసుకున్నాను. లైట్గా ఆయిల్ వేసేసుకుంటున్నాను. మనకి ఉల్లిగడ్డలు మిరపకాయలు వేగడానికి ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో అంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను నేను. సో ఫస్ట్ అయితే మిరపకాయలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. మిరపకాయలు నూనె కాగిందా లేదా కూడా మనకు తెలిసిపోతుంది. టప్ 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 అని సౌండ్ కూడా వస్తుంది మంచిగా. ఉల్లిగడ్డలు వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. సో నాకు వచ్చిన స్టైల్లో అయితే నేను చేస్తున్నాను. మ్యాగీ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడాలి ఎలా వస్తుందో. చాలా రోజులుగా ట్రై చేస్తున్నా. మా వాళ్ళు అయితే షాక్ అయిపోతుండ్రు. ఉల్లిగడ్డలు అయితే ఇట్లా గోల్డెన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. అప్పుడైతేనే మనకి మంచిగా టేస్ట్ వస్తుంది. ఇట్లా సో మధ్యలో ఇలాగ రౌండ్గా అనాలి ఫ్రెండ్స్. అప్పుడైతే ఉల్లిగడ్డలు మాడకుండా ఉంటాయి. లైట్గా టమాటాలు కూడా వేసేసిన ఫ్రెండ్స్. పుల్లగా బాగుంటుంది మ్యాగీలో ఇట్లా టమాటా కూడా వేసుకుంటే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మ్యాగీని చిన్నగా పీసెస్ కట్ చేసుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే త్వరగా కావాలి అని ఇలాగ చిన్నగా చేసేసుకుంటున్నాను. ఇది మొత్తం చేశాక చూపిస్తాను ఫ్రెండ్స్. మ్యాగీని అయితే ఇలాగ చిన్నగా పీసెస్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి చేసేసుకున్న పీసెస్ని మనము పోన్ పెట్టుకుంటున్నాం కదా, ఆ పోన్లో వేసేసుకోవాలి ఇలాగా. సో ఒకసారి కలుపుకుందాం. ఇలా వేసాక ఇలాగ నైస్గా కలిపేసేయాలి. టమాటా ఉల్లిగడ్డ అవన్నీ ఫ్లేవర్స్ అనేటివి వీటికి పట్టుకుంటుంది. ఇలాగ లైట్గా. సో ఇప్పుడు మ్యాగీ మసాలా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మ్యాగీ మసాలా మీదకి వెళ్ళి చల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇది మ్యాగీ మసాలా. సో మ్యాగీ మసాలా మీదకి వెళ్ళి ఇలాగ చల్లుకోవాలి. చల్లుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాగీ మసాలా కూడా అంతా పట్టేసుకుంటుంది దీనికి. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు లైట్గా సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సో స్టవ్ సిమ్లో పెట్టేసుకొని 2 glasses ఆఫ్ వాటర్ పోసుకోవాలి. చూపిస్తా అది కూడా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక నేను వాటర్ పోసేసుకుంటున్నాను. సో వాటర్ చూసుకోవాలి, మనకి ఎంత సరిపోతుందో అంత పోసుకోవాలి. బాగా ఎక్కువ వాటర్ పోసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది మ్యాగీ. సో అది మొత్తం మునిగేదాకా పోసుకోవాలి ఫ్రెండ్స్. సో అప్పుడైతేనే బాగుంటుంది. మరి వాటర్ ఎక్కువ కూడా పోసుకోకూడదు, చూసుకొని పోసుకోవాలి. ఇట్లా సైడ్లో ఉల్లిగడ్డలు అవన్నీ పైకి వచ్చాయి కదా, దాన్ని ఇట్లా అనుకుంటున్నాను.
ఇప్పుడు కొంచెం ఇక మంట అనేది పెద్దగా చేసుకోవాలి, కొంచెం ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, మ్యాగీ అయితే ఉడుకుతుంది. వితిన్ 2 minutesలో అయిపోతుంది. ఇలాగా సిమ్లో పెట్టేసుకోవాలి, మంచిగా వస్తుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ ఎట్లా వస్తుందో చూడాలి ఫ్రెండ్స్. మా వాళ్ళు ఫస్ట్ టైం తింటున్నారు నేను చేసేది. మరి ఫ్రెండ్స్ ఇంకా మ్యాగీ అయితే లాస్ట్కి వచ్చేసింది. సో లాస్ట్కి దించే ముందు మళ్ళీ లైట్గా మీదికి వెళ్ళి లైట్గా మసాలా జల్లుకోవాలి. మరీ ఎక్కువ జల్లుకోవద్దు, లైట్గా. చాలా బాగుంటుంది ఇట్లా జల్లుకుంటే. ఓకే, ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాగీ అనేది ఖతం అయిపోయింది. ఇక నడవండి, ప్లేట్లన్నీ రెడీ చేసేయండి. చేసేసినాం డాడీ, ఎప్పుడో మేము ఎక్సైటింగ్ ఉన్నాం. ఈసారి ఫస్ట్ టైం డాడీ చేసిన మ్యాగీ తింటున్నారు మీరు. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుంది ఫ్రెండ్స్. గుమగుమలాడే మ్యాగీ రెడీ ఫ్రెండ్స్. కలర్ అయితే బాగుంది. మీరు ఎప్పుడైనా మ్యాగీ చేసుకున్నారా? చేసుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందా అనేది. ఆహా, స్మెల్ అయితే ఫుల్ అదిరిపోతుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం చాలా రోజులకు చేశాను యాక్చువల్గా. నేనైతే పెద్దగా వంటలు అయితే ఏం చేయను ఫ్రెండ్స్. ఆ శిరీష అయితే చాలా బాగా చేస్తుంది. మీరు తిని చెప్పాలి ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో, ఓకేనా? ఎట్లుంది అక్షయ మ్యాగీ డాడీ చేసింది? ఎట్లుంది రా అరవి? మమ్మీ చేస్తే బాగుందా డాడీ చేస్తే బాగుందా? మళ్ళీ ఎప్పుడు నన్ను చేయమనొద్దు ఇక. నిజం చెప్పండి. చాలా రోజులకు చేసిన, మీకోసం అనే చేసిన ఫస్ట్ టైం. మమ్మీ కూడా ఎన్నోసార్లు చేయమన్నా కూడా నేను చేయలేదు వంటలు. నెక్స్ట్ టైం ఏం చేసుకుందాం మళ్ళీ? నెక్స్ట్ టైం ఎగ్ మ్యాగీయా? ఓకే, ఎగ్ మ్యాగీ ట్రై చేద్దాం. సో ఫైనల్ రియల్గా చెప్పండి, మరి మన సబ్స్క్రైబర్స్ కూడా ట్రై చేస్తారు అట్లనే. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.